నమస్తే ద 9 న్యూస్కి స్వాగతం. వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసముండి హనుమాన్ చాలీసా పఠనం, రామనామ జపం చేస్తూ స్వామివారిని ఆరాధిస్తున్నారు. హిందూ పురాణ కథల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజనాదేవి అనే వానరకాంతగా జన్మించెను. కేసరి అనే వానర వీరుడు ఆమెను వివాహం చేసుకున్నారు. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనాదేవికి ఇచ్చారని, అంజనాకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు అని, కేసరి నందనుడని, వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున వాయుపుత్రునిగా పిలువబడుతున్నారని భక్తులు, అర్చకులు తెలిపారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్పరం వానరయోగ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రబద్ధే. విశేషంగా ఈరోజు హనుమత్ జయంతి చాలా విశేషమైనటువంటిది. ఎందుకు అంటే వైశాఖ మాసే మందవాసరే పూర్వభాద్ర నక్షత్రే భృగువాసరే అంటే వైశాఖ మాసంతో కూడినటువంటి మాసంలో స్వామివారి పూర్వభాద్ర నక్షత్రంలో మంగళవారం ఈ యొక్క హనుమత్ జయంతి పడడం చాలా విశేషం. ఎందుకంటే స్వామివారు పుట్టినటువంటి తదనంతరం అన్నదానం, తీర్థప్రసాద విస్తరణ జరుగుతూ ఉంటుంది. తరచుగా ఇటువైపు వెళ్ళే భక్తులందరూ కూడా వచ్చి వాహనాలు ఆపుకొని తమ అభిష్ట కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. కొందరు ఆరోగ్యరీత్యా కావాలన్నా, మనోభిష్ట ఏ కోరికలు కావాలన్నా ఇక్కడ విశేషంగా స్వామివారు భక్తుల కోరికలు నెరవేరుస్తూ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిగా వెలిసి తర్వాత రామభక్త ఆంజనేయ స్వామిగా మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ హనుమత్ జయంతిని స్వామివారి విశేషమైనటువంటి తీర్థప్రసాదాలు పుచ్చుకొని స్వామివారి గొప్ప పాత్రలు కావాలని కోరుతున్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్.